న్యాయం చేసేవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన న్యాయాధిపతి. అందుకే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో అంటున్నాడు, న్యాయం చేయటం నాకు ఇష్టము. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏం అన్యాయం జరిగిందో నాకు తెలియదు కానీ, నీ జీవితంలో ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుందో నాకు తెలియదు కానీ, ఏ పరిస్థితుల వల్ల నువ్వు కృంగిపోయావో నాకు తెలియదు కానీ, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో న్యాయం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మీ యొక్క జీవితాల్లో ఏ పరిస్థితులు అయితే నీకు అన్యాయం జరిగిందో, నీ జీవితమే బాగలేదని నీవు అనుకుంటున్నావేమో, నా కుటుంబం బాగలేదని నీవు అనుకుంటున్నావేమో, నా సంసార జీవితమే బాగలేదని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు అన్యాయం చేశాడని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ న్యాయం